నన్ను తూలనాడక తనదు జాలి చూపినదా ఈలాటిదా యేసు ప్రేమ ఎనలేని పాపకూపమునా నేను తనికి వినుకుచును కనికరము పెంచినాయందు వేగగొని పోవనా మేలు కొరకిందు వచ్చే ఈలాటిదా యేసు ప్రేమ పెనుగొన్నదు కాబ్దిలోనా నేను మునిగి కుములుచునే చూడని త్రోయలేక తనదు నెనరునా కగు పరచి నీతి చూపించే ఈలాటిదా యేసు ప్రేమ చింతగ్రాన్ని పొగలుచుండగా నన్ను చూచి సమ్మతిని నన్ను బ్రోవదలచి కరము చాచిన చేపట్టి చక్కగా విలిచే ఈలాటిదా మొదటి వచ్చి ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నీకు ఉత్తరించునుగాక. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక. సియోనులో నుండి నీకు ఆదుకొనుగాక. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో పెద్ద పుస్తకము కీర్తనలు. ఇందులో పెద్ద కీర్తన ఉంది, చిన్న కీర్తన కూడా ఉంది. పాత నిబంధన భక్తులు దేవుని యందు విశ్వాసం ఉంచి వారు విశ్వాస మార్గములో కొనసాగుతున్నప్పుడు, వారు శ్రమలకు బాధలకు గురి అయినప్పుడు వారు దేవుని యొద్ద విచారణ చేశారు. 34వ కీర్తన 4వ వచనంలో నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించెను అనే మాట మనం చూస్తాం. ఇప్పుడు అంటున్నాడు, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చెనుగా. విశ్వాసీ జీవితములో ఆపద సమయములో నువ్వు ప్రవర్తిస్తే ఆయన ఆశ్చర్యకరంగా ఉత్తరం ఇవ్వడమే కాకుండా నీకు జవాబిచ్చే దేవుడు. రెండవ మాట 46వ కీర్తన మొదటి వచనములో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అనే మాట మనం చూస్తాం. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎబ్రీ పత్రిక 13:6 ఏమిందంటే, ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. మూడవ మాట 50 కీర్తన 15వ వచనంలో ఏముందంటే, ఆపత్కాలమందు నువ్వు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరిచెదవు.
మొదటి మాటలో ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. అందుకే ఇర్మీయా గ్రంథం 33:3లో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. అందుకే భక్తుడు అడిగాడు, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులు తెలుసుకున్నట్లుగా నా మనోనేత్రాలు వెలిగించున్నా. దానియేలు అడిగాడు, కళాభావ విషయములో దేవుడు మరుగైన మాటలు ఆయన తెలియజేయవాడని దానియేలు స్నేహితులు వారు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆ రాత్రి ఆ కళాభావము దానియేలునకు బయలుపరచబడిన మాట మనం చూస్తాం. ఇక రెండవ మాటలో ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. యెషయా గ్రంథం 41:9 ఏముందంటే, భూ దిగంతముల నుండి నేను నీ చేయి పట్టుకొని ఉన్నాను, భయపడకుము, నీకు సహాయము చేయువాడను నేనే, నీతియను నా రక్షణ హస్తముతో నిన్ను ఆదుకొందును. మూడవ మాట, ఆపత్కాలమందు నీవు నన్ను కూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నువ్వు నన్ను మహిమ. షద్రక్, మేషక్, అబేద్కరు అగ్ని గుండము నుండి దేవుడు విడిపించాడు. దానియేలును సింహపు గోడు నుండి విడిపించాడు. కనుక బాల్యము నుండి సమూయేలులాగా చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు. దేవా, మా మమ్మీ గర్భవతి, మరో తమ్ముని నాకు దయచేయి అని ప్రార్థన చేయాల. దేవుడు ఆశ్చర్యకరంగా ఇస్తాడు. మా డాడీ డ్యూటీకి వెళ్ళాడు, క్షేమంగా నడిపించు. మా అబ్బను, మా జేజీని, మా నాయనమ్మను ఆశీర్వదించు. మా పెద్ద జేజీకి మంచి ఆరోగ్యం దయచేయి అని ప్రార్థన చేయాల. మా అత్తమ్మ కుటుంబాన్ని దీవించు, మా బావగారిని కూడా దీవించు అని ప్రార్థన చేయాల. మీ బావగారు వచ్చిపోయినాడా లేదా? కనుక ఉత్తరం ఇచ్చే దేవుడు. ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి ఇస్తాం, బాబుని బట్టి, భార్యను బట్టి ఇస్తాం. కుమారుడు ఆయన భార్య, వారి కుమారుని బట్టి ఇస్తాం. ముఖ్యంగా అమ్మాయి గర్భం ఎదుగుతుందా బిడ్డ కాన్పు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా సుఖప్రసవాన్ని అమ్మాయి తల్లిదండ్రులు తోబుట్టులు కూడా తీర్చి, ఇరువురు డ్యూటీలలో ఉన్నతమైన పదవులు తీర్చి, బాబు కుమార్తె ఆయన భర్తను వారి కుమారుని దీవించి, రవి ఆయన భార్య పిల్లలు మరి దీవించి, అలాగే సోదరిమణులు వారి భర్తలు వారి సంతానం కూడా దీవించి, శ్యామలమ్మ కుటుంబ సభ్యులను దీవించి, బబులు జీవితంలో మీ గొప్ప కార్యాలు గుర్తించి, ముఖ్యంగా రాజమ్మ పిండి పొందుతున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరిచి, తీసుకుంటున్న ప్రతి మందుని పదార్థాన్ని దీవించండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు.